హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బేసిక్గా ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి మూవీ ఎలా ఉందో చెప్పాలంటే నాకైతే పిచ్చగా నచ్చేసింది మూవీ. బేసిక్గా క్యామియోలో ప్రభాస్ ఉన్నాడా అంటే ప్రభాస్ ఉన్నాడు. బేసిక్గా ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ప్రభాస్ ఉంటాడు. కాకపోతే ప్రభాస్ వాయిస్ ఓవర్ కనపడుతుంది. ప్రభాస్ ఫిజికల్గా మూవీలో లేడు, కానీ ఫస్ట్ ఫ్రేమ్ నుంచే ప్రభాస్ వాయిస్ ఓవర్ తోటే మూవీ స్టార్ట్ అవుతుంది అండ్ వాయిస్ ఓవర్ తోటే మూవీ ఎండ్ అవుతుంది. అండ్ ఇంకా క్యామియోస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఫిజికల్ టాప్ హీరో క్యామియోస్ ఏం లేవు కానీ మూవీలో, అంటే మూవీ పరంగా. బట్ 2 క్యామియోస్ ఉంటాయి. అక్కడ మీకు నార్మల్ హీరోని చూస్తే ఎలాంటి హై వస్తుందో అలాంటి హై తప్పకుండా వస్తుంది మూవీలో. ఆ 2 క్యామియోస్ ఎప్పుడైతే వస్తాయో సినిమాలో క్లైమాక్స్లో మీకు మాత్రం గూస్ బంప్స్ గ్యారెంటీడ్, అంటే పక్కాగా గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఎండ్ క్రెడిట్ సీన్ మాత్రం మర్చిపోకండి. రోలింగ్ టైటిల్స్ అయిపోయిన తర్వాతకి పార్ట్ 2కి ఎండ్ క్రెడిట్ సీన్ ఒకటి ఉంటుంది. అది మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వకండి. నెక్స్ట్ పార్ట్కి అది లింక్లా ఉంటుంది. సో ఇప్పుడు ఫుల్ రివ్యూలోకి వెళ్ళి మాట్లాడుకుందాం, ఎందుకు ఇంత బాగా నచ్చింది అనేది. ఫుల్ రివ్యూలోకి వెళ్ళి మాట్లాడుకుందాం, లెట్స్ గో. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే బేసిక్గా దీన్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము. ఫస్ట్ డైరెక్షన్, నెక్స్ట్ యాక్టింగ్, నెక్స్ట్ మ్యూజిక్ అండ్ నెక్స్ట్ ప్రొడ్యూసింగ్ దగ్గరికి వెళ్దాము. ఫస్ట్ డైరెక్షన్ దగ్గరికి వచ్చేస్తే ఘట్టమనేని గారు. ఇతని ప్రీవియస్ మూవీస్ సూర్య వర్సెస్ సూర్య అండ్ మన మొన్న వచ్చిన ఈగల్ నాకు అంత పెద్దగా ఏమనిపించదు. మిక్స్ అండ్ మ్యాచ్, బేసిక్గా ఓవర్ హైప్ అనిపిస్తుంది ఆ ఎలివేషన్ షాట్స్. కాకపోతే సూర్య వర్సెస్ సూర్య అప్పుడు వచ్చినప్పుడే ఆ మ్యూజిక్ కానీ ఆ విజువల్ ఎస్థెటిక్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. ఆ స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారనమాట, విచ్ వాస్ టూ గుడ్. ఇందులో కూడా వాళ్ళు తీసుకున్న డీటెయిలింగ్ స్టోరీ పరంగా అండ్ సినిమాటోగ్రాఫర్ కూడా ఇతని ఈ మూవీకి. సో అది ఎంత ఎన్హాన్స్ చేస్తుందంటే అతనికి ఒక క్లియర్ విజన్ ఉంటుంది, ఎక్కడ ఎలా చూపించాలి, ఏది అనవసరం ఏది అవసరం అని చెప్పి. సో అది చాలా ఉపయోగపడుతుంది మూవీకి. అండ్ చాలా డీటెయిలింగ్ ఉంటుంది స్టోరీలో. బేసిక్గా ఫస్ట్ టైం ఎప్పుడైతే హీరో తేజ సజ్జా మనం ఆ ముద్ర వాడి ఒక సెన్సెస్ని చూస్తాడనమాట. సో అది ట్రై చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం వాడినప్పుడు అతని నోస్లో నుంచి బ్లీడింగ్ వస్తుందన్నమాట. సో బేసిక్గా మనకు అది తెలియనప్పుడు మనం ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నప్పుడు హీరోస్ అంటే సబ్కాన్షియస్లీ అతను తెలుసు అది లోపల ఉంది, కాకపోతే ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు అతనికి నోస్లో నుంచి బ్లీడింగ్ వస్తుంది. అంత మైన్యూట్ డీటెయిల్ని కూడా పెట్టారు. అండ్ హీరో ఎప్పుడు స్వాడ్ వార్డ్ అంటే కత్తి లాంటిది ఏది వాడు, ఎప్పుడు స్టిక్స్ కానీ రాడ్స్ కానీ బేసిక్గా స్ట్రైట్ ఉన్న ఆబ్జెక్ట్సే వాడతాడు. ఓన్లీ ప్రీ క్లైమాక్స్లో ఒక్కసారి కత్తి వాడతాడు అనమాట. అంటే అది బేసిక్గా సూపర్ యోధా స్టిక్ ఉంటుంది కదా, దీని గురించి మూవీ వెళ్తున్నందుకో మరి ఎందుకో తెలియదు కానీ, బట్ ఇట్ వాజ్ అ కాషియస్ కాల్ ఆర్ ఏందో తెలియదు కానీ మూవీలో మాత్రం ఎక్కడ రాడ్స్ అట్లాంటివే వాడతాడు కానీ కత్తి లాంటిది ఎప్పుడు వాడనమాట. ఇలాంటివి 2 నేను కొంచెం గమనించాను. ఒకవేళ మీరు కూడా అవి గమనించుంటే లైక్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టోరీ దగ్గరికి వెళ్ళిపోతే స్టోరీ మాత్రం బ్రిలియంట్గా తీసుకెళ్లారండి. ఎక్కడ హై కావాలో ఒక 4-5 టైమ్స్ గూస్ బంప్స్ పక్కా వస్తాయి. ఆ స్టోరీ చాలా బాగా తీసుకెళ్తారు. పెద్దగా అంటే స్టోరీ చాలా పెద్ద స్పాన్ ఉన్న మూవీ అనమాట. ఇప్పుడు ఈ మూవీ చూసుకుంటే 9 బుక్స్ గురించి, అశోక 9 బుక్స్ గురించి అనేది మనకు ట్రైలర్లో తెలుసు. సో దాని గురించే రివాల్వ్ అవుతూ ఉంటుంది ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర నుంచి అండ్ ఎండ్ దాకా కూడా. సో హీరో విలన్ చేతిలో పడకుండా ఎలా ఆపాడు అనేది మూవీ. అది చాలా బ్రిలియంట్గా తీసుకెళ్లారు. బేసిక్గా రాముడి సీత కథ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే అధర్మం చేతిలో పడితే ఎలా ధర్మం ఎలా గెలిచింది దాన్ని అనేది అది చాలా బ్రిలియంట్గా తీసుకెళ్లారు. సో స్పెషల్ మెన్షన్ టు డైరెక్టర్ అనమాట, డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ దగ్గరికి వచ్చేసరికి తేజ సజ్జా గారు బ్రిలియంట్గా చేశారండి పర్ఫార్మెన్స్ యాజ్ వేదాగా. బేసిక్గా వేద సూపర్ యోధా ఎలా అయ్యాడనేది ఈ స్టోరీ ఒక ఆర్క్ ఉంటుంది. ఆ ఆర్క్ చాలా బాగా తీసుకెళ్లారు. సో ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర నుంచే బేసిక్గా ఎక్కడ నేనేదో పెద్ద హీరో అన్నట్టు ఉండదు, రూటెడ్గా చిన్న హీరో అన్నట్టు అతనికి దెబ్బలు తాకుతాయి అతను. సో మనము క్యారెక్టర్ని బాగా ఇష్టపడతాం అనమాట. అండ్ రితికా నాయక్ గారు చేశారు హీరోయిన్గా. తనకి చాలా మంచి స్కోప్ ఉంది మూవీలో అండ్ షీ ఆల్సో డిడ్ ప్రిటీ వెల్. కాకపోతే కొన్నిసార్లు లిప్ సింక్ ఏదైతే ఉందో అది మిస్ అయింది. ఐ డోంట్ నో వై, అంటే హిందీలో అండ్ తెలుగులో సైమల్టేనియస్గా చేశారా ఏంటనేది తెలియదు, బట్ కొన్నిసార్లు మిస్ అయింది. ఇట్ ఈస్ నెగ్లిజిబుల్, కానీ తన రోల్ కూడా చాలా బాగుంది. అండ్ మన మంచు మనోజ్ గారి దగ్గరికి వచ్చేసరికి విలన్గా బేసిక్గా ఇలాంటి సినిమాలో విలన్కి ఒక మోటివ్ పక్కా ఉంటుంది. అండ్ ఆ మోటివ్కి బేసిక్గా థానోస్కి ఉంటుంది కదా, థానోస్ లాంటి మోటివే ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే. సో అతని యాక్టింగ్
అతని మోటివ్ బేసిక్గా మనకు అంతగా అతకలేదు అనుకోండి, ఈ మూవీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఫ్లాట్ అయిపోతుంది. సో అతని మ్యూజిక్ అంటే అతని ఎలివేషన్ షాట్స్, అతని యాక్టింగ్ తోటి చిన్న సటిల్ లాఫ్ ఇచ్చినా కానీ అది క్రూరంలాగా చాలా బాగా కనపడుతూ ఉంటుంది. సో హీ డిడ్ ప్రిటీ వెల్ విత్ హిజ్ యాక్టింగ్ స్కిల్స్. అండ్ నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు అతని పక్కన ఫ్రెండ్స్గా చేశారు మన గెటప్ సీను గారు అండ్ ఇంకొక అతను కూడా చేశారు. వాళ్ళది కూడా మీకు పక్క గుర్తుండిపోతుంది. అండ్ జయం రవి గారు ఒక క్యారెక్టర్ అగస్త్యాగా చేశారు, విచ్ ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్ క్యారెక్టర్. అంత పెద్దగా ఏముండదు కానీ క్యారెక్టర్ ఉన్నంతసేపు ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. శ్రేయ గారి క్యారెక్టర్ కూడా అండ్ జగపతి బాబు గారిది, అందరూ దే డిడ్ ప్రిటీ గుడ్ ఇన్ దేర్ రోల్స్. ఎంతవరకు కావాలి, ఎందుకంటే ఆ స్టోరీ అనేది అంత క్లారిటీతో ఉందన్నమాట. వాళ్ళకి అంత క్లారిటీతో చెప్పారు కాబట్టి అంత అవుట్పుట్ వచ్చింది అనుకుంటాను. అండ్ సో స్పెషల్ అంటే అందరూ చాలా బాగా చేశారు. ఇట్ వాజ్ అ గుడ్ యాక్టింగ్ బై ఎవ్రీ వన్. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ దగ్గరికి వెళ్ళిపోతే గౌరహరి గారు, ఇతను మనకి హనుమాన్ సినిమాకి కూడా ఇతనే మ్యూజిక్ కొట్టాడు. అండ్ ఆ తర్వాతకి చాలా మూవీస్ ఆపర్చునిటీస్ వచ్చినా ఆపుకొని ఈ సినిమాకి వర్క్ చేశారనమాట. ఆ అవుట్పుట్ ఎక్సలెంట్గా ఉంటుంది. నా పర్సనల్ ఫేవరెట్ అయితే హీరో ఇంట్రో షాట్ అండ్ హీరో ఇంట్రో మ్యూజిక్. ఏది మనకి రుధిర మధిర అది ఉంటుంది కదా, అది మనకి ఎప్పుడైతే వస్తుందో అది హీరో కోసం. విలన్ ఉంటుంది మంచు మనోజ్ గారి కోసం కొడతారు. ఆ మ్యూజిక్ మాత్రం టు ద పీక్, టు ద కోర్ ఉంటుంది. ఆ మ్యూజిక్ని కొట్టే మ్యూజిక్ అసలు చాలా బాగుంటుంది. ఆ మ్యూజిక్ హీరోకి అండ్ విలన్కి కంప్లీట్ కాంట్రాస్ట్ మ్యూజిక్ అనేది చూస్ చేసుకున్నారు. అది కూడా చాలా బాగా వర్క్ అయింది మూవీలో. అండ్ నెక్స్ట్ సో గౌరహరి గారు ఒక 4-5 టైమ్స్ మాత్రం మీకు గూస్ బంప్స్ తప్పకుండా వస్తాయి అనమాట. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొడ్యూసర్స్, ఈ మూవీకి ఎంత బడ్జెట్ కావాలో అంతవరకు పెట్టారు, కానీ ఏఐ షాట్స్ ఏవైతే వాడతారో అవి కొంచెం క్లియర్గా అర్థమైపోతుంది కానీ బట్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. అంటే పెద్ద ఏదైతే ఇంపార్టెంట్ షాట్స్ ఉంటాయో హీరో వాళ్ళు ఉన్నవి అందులో వాడలేదు, కానీ ఎక్కడైతే స్టోరీ చూపించాలనుకున్నారో అక్కడ ఏఐ వాడి చేసినట్టు అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ కన్సిడరబుల్లీ వాళ్ళకున్న బడ్జెట్ కన్స్టెంట్స్కి అది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మనకి ఎక్కడ మూవీలకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయినట్టు అనిపించదు. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు చేశారు. సో విశ్వప్రసాద్ గారు అండ్ అతనికి కూడా ఆల్ ద బెస్ట్. ఈ మూవీ పక్కా హిట్ అవుతుంది. అండ్ సో మూవీ చూడాలా అని అంటే డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు మాత్రం అస్సలు అంటే ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోయినా ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా హైతోటే బయటకు వస్తారనమాట. అంత బాగుంది మూవీ. సో ఇఫ్ యూ లైక్ ది రివ్యూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రేపు కిష్కింధపురి మూవీకి వెళ్తున్నాను, ఆ మూవీ రివ్యూ కూడా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రేపు మూవీ రివ్యూ వచ్చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మూవీ మాత్రం తప్పకుండా థియేటర్స్లో చూడండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ థియేటర్ వర్త్ ఇట్ మూవీ అనమాట. సో సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.